నమస్తే. మీరు చూస్తున్నారు కోటేష్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్. కోటి పాట బంగారు మాట కార్యక్రమం ప్రారంభించుకునే ముందు ఓంకార దివ్య రూపాయ सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरि ओम। गुरुचरण पाद कमलेभ्यो नमः। हरि ओम। ముందుగా మా గురూజీ భిక్షమయ్య గారికి, మాతాజీకి, గురు పరంపరకి పాదాభివందనాలు. చూడండి, మనం జ్ఞానం కోసం వెతకవలసిన పని లేదు. మన అంతరంగంలోనే అనంతమైనటువంటి జ్ఞాన సముద్రం ఉంది. వాస్తవానికి అనుభవించి అందించే జ్ఞానమే ఉత్తమమైనటువంటి జ్ఞానం. మానవుడు భూమి మీదకు ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోతాడు. మరి మధ్యలో ఉన్నదంతా మాయే కదా. జీవితమే మాయ అనుకున్న వ్యక్తికి సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. మరి మీరే ఆలోచించండి. సాధన చేస్తే ఫలితం ఆశిస్తాము కదా. ఖచ్చితంగా ఎవరైనా సాధన చేస్తే ఫలితం ఆశిస్తారు, మంచో చెడో. సో అలా ఆశిస్తాం కదా. మరి ఆశించినప్పుడు ఫలితం రాకపోతే ఏమవుతుంది? అసంతృప్తికి లోనవుతాం. సో అసంతృప్తి అనేది పెరుగుతుంది కదా. మరి ఆ అసంతృప్తి కలుగుతుందంటే మనం స్వేచ్ఛని కోల్పోతున్నట్టే లెక్క. అంతే కదా. అందుకే వేమన అంటాడు, ఊరికుంటి తెలియ ఉత్తమ యోగంబు అంటాడు. ఊరికుంటి తెలియ ఉత్తమ యోగంబు అంటే ఏదో ఒకటి చేయాలి అనే దానికంటే, అంటే ఏమీ చేయకుండా ఉండడం ఉత్తమమైనటువంటి యోగము అని చెప్తాడు. ఏదో ఒకటి చేయాలి అనేది చేస్తే ఏమవుతుంది? ఫలితం ఆశిస్తాం. సో ఆ ఫలితం మంచో చెడో ఏదో ఒకటైతే ఆశిస్తూ ఉంటాం అన్నమాట. సో ఏం చేయకుండా ఉండడే అదే దానికంటే ఉత్తమమైనటువంటి మార్గము అని చెప్తున్నాడు. అదే యోగము అంటున్నాడు అన్నమాట. సో కాబట్టి ఏమీ చేయకపోవడం అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఫలితాన్ని ఆశించకుండా ఉండడము అని. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఫలితం గురించి ఆలోచించవద్దు. అది పరాజయమా విజయమా అనేది పక్కన పెట్టేయాలన్నమాట. సో అది చెప్పాడు ఆయన. అంటే సమదృష్టిని కలిగి ఉండాలి. అందుకే
స్వ స్వశక్తితో జీవించేటటువంటి వ్యక్తి, అంటే స్వశక్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి, అటువంటి వాడే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇతరుల నుంచి ఆశిస్తున్నామంటే ఆటోమేటిక్గా అది అసంతృప్తికి లోనవుతుంది. సో కాబట్టి స్వశక్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడు. భగవద్గీతలో జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది. నహి జ్ఞానేనా సదృశం పవిత్రమిహ విద్యతే తత్సంవయం యోగ సంసిద్ధ కాలేనాత్మాని విందతి అని. అనగా ఈ జగత్తునందు దివ్య జ్ఞానం వలె పవిత్రము మరియు మహోన్నతమైనది వేరొకటి లేదు. అట్టి జ్ఞానం, అటువంటి దివ్య జ్ఞానము సమస్త యోగముల పరిపక్వ ఫలం. భక్తియుక్త సేవల యందు పరిపూర్ణత్వమును సాధించినవాడు కాలక్రమమున అట్టి జ్ఞానమును తనయందే అనుభవించి ఆనందించును అని చెప్తాడనమాట. అంటే పరిపూర్ణత్వమును సాధించినటువంటి వాడు, అంటే భక్తి యుక్తి సేవలందు పరిపూర్ణత్వాన్ని సాధించినటువంటి వాడట కాలక్రమంలో అతడు అట్టి జ్ఞానమును తనయందే అనుభవించి ఆనందాన్ని పొందుతాడట. మరి ఈ ఆనందం గురించి చూద్దాం ఒక పాట. ఆనందం అవనిలో ఎక్కడో లేదు, అంతరంగమందుననే అది ఉంది చూడు. కఠోర సాధనలు చేయాల్సిన పని లేదు, జీవితాన్నే సాధనగా మలచుకుంటే మనగలవు. ఆనందం అవనిలో ఎక్కడో లేదు, అంతరంగమందుననే అది ఉంది చూడు. ఆనందం ఉన్న చోట ఆశించుట ఉండదు, ఆశించుట ఉన్న కాడ బంధము ఇమిడుండును. అసంతృప్తి అశాంతికి కారణమదియే, ఆరోగ్యానికి హేతువు అహంకారమే, మనిషి అహంకారమే. ఆనందం అవనిలో ఎక్కడో లేదు, అంతరంగమందుననే అది ఉంది చూడు. అంతా సరిగానే ఉంది, అసంతృప్తి ఎందుకు? మార్చాల్సినదేది లేదు, మదన పడతవెందుకు? అంతా సరిగానే ఉంది, అసంతృప్తి ఎందుకు? మార్చాల్సినదేది లేదు, మదన పడతవెందుకు? మాయను తొలగించుకో, తత్వమర్మం తెలుసుకో. ఆనందం ఆహ్లాదము అన్నీ నీకందును. ఆనందం అవనిలో ఎక్కడో లేదు, అంతరంగమందుననే అది ఉంది చూడు. నిన్ను నీవు తెలుసుకో, ఆలోచనలే మార్చుకో. అంతరంగాన్వేషణతో అసలు నిజము తెలుసుకో. ఆత్మజ్ఞానమును ద్రావి అంతరంగము మార్చుకో. సజ్జన సాంగత్యములో సహజీవనమే సాగించు. ఆనందం అవనిలో ఎక్కడో లేదు, అంతరంగమందుననే అది ఉంది చూడు. కఠోర సాధనలు చేయాల్సిన పని లేదు, జీవితాన్ని సాధనగా మలచుకుంటే మనగలవు.
ఆనందం అవనిలో ఎక్కడో లేదు, అంతరంగమందుననే అది ఉంది చూడు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.